ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారంలో మంత్రి పేర్ని నాని గారు వర్మ మధ్య ట్వీట్ల వ్యవహారం జరిగిందండి. మీ పరంగా మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీలో ఉన్న రేట్లు తెలంగాణ రేట్లు ఏపీలో ఏమో దారుణంగా రేట్లోని బాగా తగ్గిపోయినాయని ఫీల్ అవుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వీళ్ళందరికంటే ముందు మీరు నా ఫేస్బుక్లో లేరు కాబట్టి 1 month బ్యాక్ ఈ వివాదం స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ నేనే ఇచ్చాను. ఎలా ఇచ్చానంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీఎం జగన్ ప్లీజ్ బ్యాక్ ఆఫ్. ఓకే, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటివరకు సంక్షేమ క్షేమాలు ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ వెనుకబడిన తరగతిలో చేస్తున్నావు కాబట్టి డెఫినెట్గా నువ్వు ఇష్టమే. అంతకుమించి వాళ్ళ ఫాదర్కి నేను వర్క్ చేశాను అంతే. వాళ్ళ ఫాదర్ అంటే తప్పు చేస్తే అడుగుండేవాడేమో. వాళ్ళ ఫాదర్ సినిమా ఫీల్డ్ నుంచి ఏ ఫైల్ పట్టుకెళ్ళినా టక్కన సంతకం పెట్టేసాడు. ఓకే, ఇదే సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ఇల్లు అడిగితే పలానాది ఇది కావాలని అంటే ఓకే, పల్లా వచ్చి అది వద్దని అంటే ఇదేటే మనం కావాలన్నారు ఇప్పుడు వద్దన్నా కూడా అడిగోడు కదా వెళ్ళమండి. ఇది పెద్ద వాల్యూ ఇచ్చేవాడు కాదు. అటువంటిది ఒక పవన్ కళ్యాణ్ మీద కోపంతో పర్సనల్ వెండేటా పాలిటిక్స్ అంటారు. వ్యక్తిగతమైన ద్వేషపూరితమైన కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. ఇప్పటి వరకు నీకు ఎంత అపోజిషన్ ఉన్నా ఒక మంచి పేర్లో వెళ్తున్నావు. ఎందుకంటే 153 సీట్లు 153 సీట్లు అలా అనుకుంటా కూర్చుంటే 153 సీట్లు 15 సీట్లు అయిపోవచ్చు. ఇటువంటి చిన్న తప్పులు చేయకూడదని నేను ఆల్రెడీ ఫేస్బుక్లో 3 సార్లు పెట్టాను. ఇతనంటే ఇక చెప్పాను కదా, ఆ TV5 2-3 మీలాంటి ఛానల్ లెవెల్లో ఉంటే వెళ్ళి అతనికి కూర్చొని చెప్తున్నాడు ఏంటి ఇప్పుడా. నేను 1 month బ్యాక్ చెప్పాను అది. ఇప్పుడు చెప్పు నేను 1 month నేను మళ్ళా పెట్టాను. నేను 1 month బ్యాక్ చెప్పానా లేదా, నా దగ్గర 5,000 మంది ఉంటారు, చెప్పానా లేదా అంటే అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరి ముందు చెప్పారని కాదు, నేను కూడా చెప్పేది ఏంటంటే ఇది ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రివిలియస్ థింగ్, పెటీ థింగ్. ఫ్రివిలియస్ అంటే చాలా చిన్న పెటీ కేసులు అంటారు కదా, అలా అటువంటి కేసులు దాంట్లో ఎవరైతే ఏలు పెడతారో వాళ్ళ యొక్క సీటుకి తేడా వస్తుంది. నువ్వు మంచి సీట్లతో కొన్నావు, అయ్యావు మంచి సీట్లతోటి. బఫూన్ గాళ్ళు ఎవరు కొంతమంది ఉన్నారు ఇది పక్కన, వాళ్ళ పేర్లు చెప్పినాను, వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు. నువ్వు సినిమా టికెట్కి ఇదే బాగోపోతే ఇచ్చేస్తారా తిరిగి, లేకపోతే నువ్వు మిగతా వస్తువులు అందరూ తిరిగిస్తున్నారంటే సరే హాస్పిటల్కి వెళ్తావు, ఆడు చేరే ముందు రాయించుకుంటాడు చచ్చిపోయినా మాకు బాధ్యత లేదని. చచ్చిపోయిన తర్వాత శవం కూడా ఎవరు నువ్వు బిల్లు కట్టకపోతాను. నువ్వు ఈ దేని గురించి చెప్తున్నావు? కన్జ్యూమర్ గుడ్ గురించే. నేను చట్నీస్ హోటల్కి వెళ్తాను, 160 రూపాయలు దోశది, బయటకు వస్తాను 30 రూపాయలు దోశది. రోడ్డు మీదకి వెళ్ళాను మొన్న ఎవరేమన్నా అబిడ్స్లో ఆడెవడో 70 రూపాయలు. ఇదే బాబు హోటల్లోనే 30 రూపాయలు. ఆ తర్వాత నువ్వే ఏంటంటే ఇక్కడ అంత ఫేమస్ అండి. మరి ఇక్కడ నీకు ఏ ఎస్టాబ్లిష్డ్ మీద రోడ్డు మీద 2 గంటలు స్టార్ట్ అవుతాడు హోటల్ నైట్. మేము కార్లు వేసుకెళ్తాం, ఒక 100 కార్లు ఉంటాయి అక్కడ. ఆ బీట్స్ దగ్గర ఎక్కడ ఏదో ఉంది, అక్కడ కార్నర్లో పెడతాడు. ఒక 15-20 డేస్ వచ్చేస్తాయి పిండి. 2 గంటల నుంచి 6 గంటల 7 గంటల వరకు చేస్తాడు బిజినెస్. ఈలోగా ప్రతిరోజు 5,000 ఇస్తాడు పోలీసులకి. ఎంత బిజినెస్ ఉంటాడు 5,000 ఇస్తాడండి. అయితే డిమాండ్ అండ్ సప్లై అంటారు కానీ దీన్ని నువ్వు గాడిదని గుర్రాన్ని ఒకేసారి కట్టేస్తానంటే యూఆర్ అబ్సల్యూట్లీ ట్రావెలింగ్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్. ఇది ఇప్పుడు మీరు ఎందుకు ఎవరో అడిగితే ఎందుకు చెప్పానంటే ఇటువంటి చిన్నవి వదిలేసి బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడైనా ఓకే మీరు ఏడవండి. థియేటర్ రూల్స్ అంటారా అవి పాటించండి, ఆన్లైన్ పాటించండి, ఓకే షోస్ పాటించండి. షోస్ కూడా మరీ అంత తగ్గించకూడదు. తర్వాత సినిమా చూడమని ఎవరు చెప్పాడు? ఎవరో ఆ పేరు ఎత్తట్లేదు కానీ తిరిగి ఇచ్చేస్తారన్న వ్యక్తి ఎవరైతే అన్నారో వీళ్ళు ఎవరైనా చూడమన్నారు సినిమాని. ఇప్పుడు సిగరెట్ పెద్ద హోర్డింగ్స్లో సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. నీకు దుగరండు కొత్త తాగుతున్నావు, దవడలు ఊడిపోతున్నాయి, నా 2 గాజులు అమ్ముకున్నాను అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ బ్యాన్ చేయట్లేదు కదా. ఎవరిని తంబాకు ఇవన్నీ బ్యాన్ చేస్తున్నారా? నిజంగా గవర్నమెంట్లో సిద్ధశుద్ధి ఉంటే బ్యాన్ టొబాకో, బ్యాన్ తంబాకు, బ్యాన్ గుట్కా, అవి చేయరు. అవి చేయకుండా అలాగే సినిమా కూడాను ఒక్క సినిమా మీద ఎంటర్టైన్మెంట్ అట వీళ్ళందరూ బయలుదేరారు. రేట్లు ఉండటం వల్ల ఒక్కొక్కసారి చిన్న సినిమాలకి జనాలు చూడకపోవచ్చు కదండి, అట్లా వాదన కూడా ఉందిగా. చిన్న సినిమా కావాలంటే ఆడే తగ్గించుకుంటాడండి. ఇదేంటి మీరు ఎక్కడ మాట్లాడతారు? అన్ని సినిమాలకి పెద్ద రేట్లు ఎవరు పెడతాడు? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, స్పాన్సర్స్ వేసుకుంటారు, 1,00,000 రూపాయలు పెడతారు టికెట్. నీకు దూరం ఉంటే వెళ్తారు వెళ్ళవు. అంతే మీరెవరు చెప్పడానికి అన్నాను. డెమోక్రసీ ఇది. అదే ప్రజలకు సేవ చేస్తారు, బొంగేం కాదు. ప్రజలకట తక్కువ రేట్లు ఇప్పించాలట. నాన్సెన్స్, డోంట్ టాక్ నాన్సెన్స్, బికమ్ వన్స్ అగైన్ ఇడియట్స్. ఐఎమ్ అగైనెస్ట్ ఇన్ దిస్. యాక్చువల్గా మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిదని ఫేస్బుక్లో పెడతాను. ఓకే మంచి ఇప్పుడు ఫస్ట్ ఇతను మంచి చేస్తున్నట్టుగా అప్పు చేస్తాడు. అప్పు లేని రాష్ట్రం ఏదండి?
అవును. నేను జగన్ తరపున ఎందుకు మాట్లాడానంటే వాళ్ళ నాన్నగారి దగ్గర చేసినంత కాదు, అదే వీకర్ సెక్షన్కి హెల్ప్ చేస్తున్నాడు ఎస్టీ ఎస్టీలకి. అవును. దట్ ఈస్ గుడ్. ఎవరు చేస్తారు లేకపోతేనండి. అవును. సో ఆ విధంగా అప్పు చేసి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు పక్కన పెడితే హీఈస్ డూయింగ్ గుడ్. అది మంచి చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, అది మంచి అన్న. అటువంటి వ్యక్తి నేను ఈ సినిమాలు కొంచెం ఎందుకు మాట్లాడానంటే యూ బ్యాక్ ఆఫ్ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్. నేను చెప్పేది యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఓకే. స్టిల్ యూ క్యాన్ మేక్ యువర్ గుడ్ నేమ్. అవును. ఇటువంటి చిన్న చిన్న ఫ్రీవిలియస్ పెట్టి థింగ్స్ వలన నీకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సంజయ్ గాంధీ అక్కడ బ్యాడ్ అయిపోయాడు, బలవంతంగా తీసుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ కట్టి గుర్తుందా మీకు? అవును, చేశారు అప్పట్లో ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో. అవును, చేశారు. పోయాడు, ఆడైపోయాడు, అది కగిలిసిపోయింది. అవును. వై ఐఎమ్ టెలింగ్, చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అవును. యాంటూలియన్ చీఫ్ మినిస్టర్ కూడా చిన్న విషయాల్లో జర్నలిస్ట్కి పెట్టుకున్నాడు గొడవ, సీఎం సీట్కే మోసం వచ్చింది. అవును. సో ఇది చిన్న విషయం కాదు, చిన్న విషయం ఇది. దీన్ని మీరు పట్టించుకోవాల్సినంత విషయం కాదు. అవును. అందులోనే మీ తరపు నుంచి న్యాయం లేదు. అవును. యాక్చువల్గా న్యాయస్థానమే మీకు అగెనెస్ట్. అదే ఇప్పుడు ఇందులో మళ్ళీ ఓడిపోయారు అనుకో, ఎంతకంటే ఆపాసపాలు ఉండదు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఇదంట. పక్క పవన్ కళ్యాణ్ చిరంజీవి ఒకటే కాదు కదండి ఇండస్ట్రీ. అదే. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ హియర్. ఓకే. వాళ్ళందరూ పెట్టుకొని నువ్వు ఒక పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి ఇది చేస్తే మిగతా వాళ్ళందరూ పోతారు. నువ్వు అక్కడ ప్రేక్షకులకు తక్కువ టికెట్లు ఇప్పించని అడిగారు, నేను ఇప్పించమని. అవును. హర్తాలు చేశారా? యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు విలీఫై పవన్ కళ్యాణ్. అదే. పవన్ కళ్యాణ్ ఒకటే ఇండస్ట్రీ కదా, అతను అమావాస్య పున్నానికి సినిమా చేస్తాడు. నేను ఎందాక ఒకసారి స్టేట్మెంట్ పెట్టాను ఒక ట్వీట్లో. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తుంటే 15 లక్షల మంది జనం వచ్చారట. అందులో అబద్ధం ఒక 7 లక్షలని కూడా 10 లక్షలని కరెక్టే కదా. కరెక్ట్గా. నీకు అదే టాప్ యాంగిల్లో తీశారు షార్ట్, నీకు 10 కార్లు ఉన్నాయి, ఓ 10 మంది రోడ్ సైడ్ ఆపారు అంతే. హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ ఇమేజ్. అవును. ఓకే, యు ఆర్ ఎన్ మ్యాన్ ఆఫ్ ఓట్స్. అంతే. నీకు ఓటు బ్యాంకింగ్ ఉంది, అక్కడికి టికెట్ బ్యాంకింగ్ ఉందో చెప్పాను.